నంద్యాల జిల్లా బనగాలపల్లి మండలం మీరాపురం గ్రామంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రైతులకు కొత్త పట్టా పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. పాసు పుస్తకాలపై జగన్ ఫోటోను తొలగించి రాజముద్రతో కూడిన పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ తప్పిదాల వల్ల రైతులు నష్టపోయారన్నారు. రైతుల ఫిర్యాదుల మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో మార్పులు చేసినట్లు తెలిపారు. పాసు పుస్తకాల్లో ఉన్న చిన్నపాటి తప్పులను ఎలాంటి ఖర్చు లేకుండా సరిచేస్తామని హామీ ఇచ్చారు. పొలాలను ఆ రోజు ఏ రాష్ట్రంలో లేని విధంగా నాడు కేవలం ప్రజల సొమ్ముతో 22,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పబ్లిసిటీ పిచ్చితో, అంటే తల్లిదండ్రులు మనకిచ్చిన ఆస్తి, మన కష్టార్జితంతో పెంచుకున్న ఆస్తిని నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు వేసుకున్నారు. ఆ రోజు ఫోటోలు వేసుకున్నప్పుడు కూడా చాలా సార్లు మేము కూడా వ్యతిరేకించాం. ఎవరబ్బ సొమ్మని వేసుకుంటావు, నీ ఫోటో వేసుకుంటేది ఏంది, పొలం మాది, మా నాయన గారు ఇచ్చారు, మా అబ్బగారు ఉంటే మా అబ్బగారి ఫోటోలు ఉండాలి, మనవి ఉండాలి. ఒక పేజీ కాదు, ఇంకొక పేజీ చూస్తే ఆయన ఎనకైనా ముందరైనా సెంటర్లో అయినా ఎక్కడైనా ఫోటో తీస్తే జగన్మోహన్ రెడ్డివి కనపడాలి. యా సందుకన చూడు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి పరిపాలన చేసినప్పుడు నాడు ప్రతిపక్షం నుండి మేమందరం కూడా దాని మీద వ్యతిరేకించడం జరిగింది. హక్కు నీది కాదని. ఆఖరికి సర్వే రాళ్ళ మీద కూడా మళ్ళీ ఆయన ఫోటోలే. ఈ సర్వే పేరుతో ఎన్నో అవకతవకలు, అంటే రాత్రికి రాత్రే ఈ యొక్క ప్రింట్ చేయాలి, బుక్కులకు హక్కులు కల్పించి కొత్త రకం తీసుకొచ్చి పెడితే ఒకరి పొలాల నుంచి ఒకరి పోవడము, కొన్ని చోట్ల తప్పుడు రాతలు పడడము, లేకుంటే 10 ఎకరాలు భూమి ఉన్న వాడికి 1 ఎకరం పడడము, అదేవిధంగా ఎకరం పొలం ఉంటే దాని మీద 5 ఎకరాలు పడడము. ఆ రైతు సోదరులు ఎవరికి తెలియదు ఇవన్నీ ఏం జరిగాయని. వాళ్ళు పోయి అక్కడ వాళ్ళు నంద్యాల జిల్లా బనగాలపల్లి